హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇక నుండి కనీస పెన్షన్ రూ. 1000 నుండి 7,500కు క్లారిటీ ఇచ్చిన కేంద్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 పరిధిలోని పెన్షనర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా మరియు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి కనీస పెన్షన్ పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వం నుండి కీలకమైన సమాచారం వెలువడింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రూ. 1000 కనీస పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని 7,500కు పెంచాలని ఈపీఎస్ 95 పెన్షనర్స్ ఎప్పటినుండో గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా పార్లమెంట్‌లో స్పష్టత వచ్చింది. ఇటీవల లోక్‌సభలో ఎంపీ సురేష్ గోపీనాథ్ గారు పెన్షనర్ల ఇబ్బందులను ప్రస్తావిస్తూ కనీస పెన్షన్ పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా గారు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ పెన్షనర్లకు నిరాశ కలిగించే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతానికి కనీస పెన్షన్‌ను పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. కనీస పెన్షన్ పెంచకపోవడానికి గల కారణాలను కూడా ఆమె వివరంగా తెలియజేశారు. ఈ పెన్షన్ నిధి ప్రధానంగా ఉద్యోగ వేతనం నుండి యజమాని చెల్లించే 8.33% వాటా వరకు మరియు కేంద్ర ప్రభుత్వం అందించే 1.16% వాటాతో ఏర్పడుతుంది. ఈ నిధి నుండి వచ్చే ఆదాయాన్ని బట్టి పెన్షన్లను చెల్లిస్తారు. అయితే నిపుణుల లెక్క ప్రకారంగా ప్రస్తుతం ఈ పెన్షన్ ఫండ్ తీవ్ర లోటులో నడుస్తుంది. పెట్టుబడుల నుండి వచ్చే రాబడి తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీస పెన్షన్ రూ. 1000 నుండి పెంచాలంటే ప్రభుత్వ బడ్జెట్ నుండి భారీగా అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈపీఎస్ పథకం నిబంధనలు మరియు ప్రయోజనాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాము. ఒక ఉద్యోగి 58 ఏళ్లు నిండి సర్వీస్ పూర్తి చేసుకొని పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పెన్షన్ పొందే అర్హత సాధిస్తారు. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్ల వయసు నుండే తక్కువ మొత్తంలో ముందస్తు పెన్షన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అలాగే పెన్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ నుండి పెన్షన్ సర్టిఫికేట్ పొందడానికి తప్పనిసరి. కుటుంబ పెన్షన్ విషయానికొస్తే పెన్షనర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామి భార్య లేదా భర్త స్పౌస్‌కి ఆ పెన్షన్ అందుతుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా లేకపోతే పిల్లలకు 25 ఏళ్ళు వచ్చే వరకు పెన్షన్ చెల్లిస్తారు. ఒకవేళ పిల్లలు శారీరకంగా లేదా మానసికంగా దివ్యాంగులైతే గనక వారికి వయసుతో నిమిత్తం లేకుండా జీవితకాలం పెన్షన్ పొందే హక్కు ఉంటుంది. అలాగే ఒకవేళ పెన్షన్ పొందుతున్న భార్య లేదా భర్త తిరిగి వివాహం చేసుకుంటే వారికి పెన్షన్ ఆగిపోతుంది. కానీ వారి పిల్లలకు 25 ఏళ్ళొచ్చే వరకు పెన్షన్ కొనసాగుతుంది. మొత్తానికి చూస్తే లక్షలాది మంది ఆశించిన రూ. 7,500 పెన్షన్ పెంపు కల ఇప్పట్లో నెరవేరేలాగైతే కనిపించటం లేదు.